మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి నక్షత్రం బట్టి గ్రహ దశలు మారుతూ ఉంటాయి. అంటే ప్రతి గ్రహ దశ మారినప్పుడు ఆ గ్రహ దశ మనకి ఎలాంటి ఫలితాలు అందిస్తూ ఉందని మనం చూపించుకుంటూ ఉంటాం. మరి మనం పుట్టిన నక్షత్రం బట్టి దశలు మారుతూ ఉంటాయి. మరి ఈ విషయంలో అందరికీ ధనం, అదృష్టం కావాలనే కోరుకుంటారు, ఏ దశ అయినా సరే. అయితే అది లగ్నాధిపతి దశ, పంచమాధిపతి దశ, భాగ్యాధిపతి దశ, ఇంక ఇలా దశలు ఉంటాయి. అయితే లగ్న పంచమ భాగ్యాధిపతులకి షష్టాష్టమ వ్యయ ఆధిపత్యం వచ్చినా పర్వాలేదు, ఇదొకటి. ఇప్పుడు ఈ ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే 11వ నెల 1973 వీరికి గృహయోగం లేదు. ఇప్పటి వరకు గృహయోగం లేదు. 50 సంవత్సరాలు నిండాయి. అయితే ఎందుకు లేదు? మరి ఈ వ్యక్తికి తండ్రి వల్ల ఆస్తులైతే ఉన్నాయట, అవి రాలేదు. కానీ ఈ వ్యక్తి సంపాదన బాగుంది, అట్లాగే గృహయోగం లేదు ఈ వ్యక్తికి. మరి గృహయోగానికి ఇక్కడ ధనం హెడ్డింగ్ పెట్టారు కదండి, అదృష్టం అని పెట్టారు కదా. మరి గృహయోగం అంటే అదృష్టమే. మరి ప్రతి గ్రహ ఈయన అశ్విని నక్షత్రంలో జన్మించారు. అంటే కేతు మహాదశ అయిపోయింది చిన్నప్పుడే. తర్వాత శుక్ర మహాదశ అంటే లగ్నాధిపతి దశ 20 సంవత్సరాలు, ఇది 7, ఇది 20. తర్వాత శుక్రుడి తర్వాత రవి మహాదశ 10 సంవత్సరాలు, రవి మహాదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10, కుజదశ 7, ప్రజెంట్ రాహు మహాదశ 18 సంవత్సరాలు. ఇది అంటే 27, 6, 27, 6, 33, 10, చంద్రుడికి 43, 43ను కుజుడికి 7, అంటే ఇక్కడికి 50 ఇయర్స్ కంప్లీట్. ప్రజెంట్ రాహు మహాదశ 50 సంవత్సరాలు వచ్చాయి. మాకు ఇప్పటికీ గృహయోగం లేదు, ఉందా అనే క్వశ్చన్ ఇది. ఉందా లేదా? మరి రాహు మహాదశ ఎట్లా ఉంది? రాహువు తృతీయంలో స్థితి, లగ్నాధిపతితో కలిసి స్థితి మంచిదే. తృతీయ రాహు మంచి దశే. రాహు రాస్యాధిపతి గురుడు రాహు నుంచి 2లో ఉన్నారు, ఇది మంచిదే. ఇక్కడికి వెళ్తే రాహు ఏ నక్షత్రంలో ఉన్నారు? మూలా నక్షత్రంలో రాహు స్థితి. మరి రాహు నుంచి కేతువు ఎప్పుడూ కూడా సప్తమంలోనే ఉంటారు. సప్తమానికి కారకుడు శుక్రుడు. మీ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి స్థితి ఎక్కడ? రాహు నుంచి కేతు అంటే మరి సప్తమం వస్తుంది. సప్తమానికి కారకుడు శుక్రుడు. శుక్రుడు ఈ లగ్నానికి లగ్నాధిపతి, గుడ్. మరి రాహు లగ్నాధిపతితోనే స్థితి, గుడ్. రాహు లగ్నాధిపతితోనే స్థితి. అందుచేత
రాహువులో శుక్ర అంతర్దశ కలిసి వస్తుంది. మరి ఇదే రాహువు ఇక్కడ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉంటాయి. ఇదే రాహు పూర్వాషాఢలో ఉంటే లగ్నాధిపతి శుక్రుడు నక్షత్రంలో ఉంటాడు. శుక్రుడు రాహుతోనే కలిసి ఉన్నారు. అంటే రవి, ఈ లగ్నానికి రవి లాభకారకుడు. గురు అనుగ్రహం ఉంటుంది. అప్పుడు మారిపోతుంది. ముందుగానే అయిపోయి ఉండాలి, లేకపోతే అప్పుడు వస్తుంది. రాహులో గురుడు వచ్చినప్పుడు బాగుంటుంది. మరి ఉత్తరాషాఢలో ఉన్నారనుకోండి, ఇదే రవి ఉత్తరాషాఢలో ఉంటే ఈయన రాహు నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11లో ఉన్నారు. ఎవరు? రవి, గురుడు కారకు. ఈ రాహు నుంచి గురుడు 2లో ఉన్నారు. గుడ్, ఇది కూడా మంచిదే. అంటే ధనం అదృష్టం దశ ఎలా ఇస్తుంది అంటే ఈ విధంగానే ఇస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. ఒక ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. ఇది నాకు ఈ 1973లో వచ్చింది, కొత్తగా వచ్చిన ప్రశ్న ఇది. మకర లగ్నం, శని భగవానుడు కుంభరాశి, ధనిష్టలో ఉన్నారు. ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు సింహరాశిలో ఉన్నారు. అంటే శని భగవాను ఉంటే సప్తమంలో కుజస్థితి. దీనికి కారకుడు శుక్రుడు. శుక్రుడు ఈ లగ్నానికి పంచమ దశమాధిపతి అయ్యారు. అప్పుడు ఈయనకి ఎప్పుడూ కూడా ఇంతవరకు 60 years వచ్చేస్తున్నాయి. ధన విషయంలో ఎప్పుడూ ఆటుపోటులే, అంటే ఇబ్బందులే. ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు పెడతారు. ఇబ్బందులు అంటే కొంచెం ఇబ్బందులు. ఇప్పుడు లగ్నాధిపతి ద్వితీయాధిపతి దశ వచ్చింది. ఇది గుడ్. మరి లగ్నాధిపతి దశ 100% మంచి చేస్తుంది. అయితే చతుర్థ లాభాధిపతి అయిన కుజ నక్షత్రంలో స్థితి. మరి ఈ కురుడు శని నుంచి సప్తమంలో ఉన్నారు. శుక్ర కారకత్వం కాబట్టి ఈ లగ్నానికి శుక్రుడు పంచమాధిపతి, దశమాధిపతి. వెరీ గుడ్ పొజిషన్ ఇచ్చేస్తారు, 100% ఇస్తారు. ఇప్పుడు వీరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? మకర లగ్నానికి శుక్రుడు యోగకారకుడు. ఈయనకి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. మరి ఇది పూర్వాషాఢ నక్షత్ర జాతకులు. ఈయనకి చిన్నప్పుడే ఈ దశ అయ్యింది. ఈ దశ మొత్తం తల్లిదండ్రులకి యోగదాయకం. చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఎందుకు? శుక్రుడు యోగకారకుడు, తల్లిదండ్రులకు యోగాన్ని ఇచ్చేసింది. అయితే స్వయంగా వీరి సంపాదనకు వచ్చేటప్పటికి మారుతుంది. కాబట్టి శని భగవానుడు ద్వితీయ స్థితి ఉన్నప్పుడు పాపగ్రహాలు ద్వితీయ స్థానంలో ఉంటే కొంచెం ధనానికి 100% ఇబ్బందిని ఇస్తాయి. అయితే ఆ దశ వచ్చినప్పుడు ఎలా మారుతుంది అన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఆయన లగ్నం నుంచి ఈ గ్రహం నుంచి ఎన్నో భావంలో స్థితి పొందారు చూసుకోవాలి. చూసుకొని అక్కడ నుండి ఆ భావం ఏదైతే దానికి కారక ప్లేస్ తీసుకుంటే ఆయన ఈ లగ్నానికి బాగున్నారా లేదా. అట్లాగే ఈ కుజుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి? చతుర్థాధిపత్యం, లాభాధిపత్యం వచ్చింది.
అందుచేత 2 విధాలుగా బాగుంది. అంటే గురుడు అందిస్తాడు. గురుడు ఈ లగ్నానికి యోగం కాకపోయినా నైసర్గిక శుభగ్రహం అందిస్తాడు. శుక్రుడు 100% మంచి ధనవంతమైన ఇప్పుడు జీవితాన్ని వీరికి అందిస్తారు. ధన విషయాలు చూసుకుంటే ఇక్కడ పాపగ్రహం వచ్చింది కాబట్టి ఉదాహరణలు కూడా చెప్పడం జరుగుతుంది. రాహువే ఉన్నాడు అనుకోండి. వృశ్చిక రాశిలో రాహు ఉన్నారు. వృశ్చిక రాశిలో రాహు ఉన్నారు. ఈ రాహు జ్యేష్ఠలో ఉన్నారు. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు స్వక్షేత్రం. రాహు నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8లో ఉన్నారు. 8 కారకుడు శని భగవానుడు. ఈ శని భగవానుడు ఈ లగ్నానికి యోగకరమై ఉండాలి. యోగకరమై మకర లగ్నం అనుకోండి, లగ్నాధిపతి అవుతారు, ద్వితీయాధిపతి అవుతారు. 100% యోగాన్ని అందిస్తారు. ఈ దశ రాహుమహాదశలో ధనాన్ని అందిస్తారు. లేదు మకర లగ్నం కాదు, కుంభలగ్నం, ఇది లగ్నం, ఇది 100% యోగాన్ని రాహు ధనాన్ని ఇస్తారు. లేదు తులాలగ్నం, ఈ బుధుడు భాగ్యాధిపతి 100% ధన విషయంలో యోగాన్ని ఇచ్చేస్తారు. ధన విషయంలో యోగాన్ని ఇస్తారు. అదృష్టం కూడా అందిస్తూ ఉంటారు. అదృష్టాన్ని కూడా అందిస్తూ ఉంటారు. ఇలా తీసుకోండి. పాపగ్రహాలే ఇస్తాయా, శుభగ్రహాలే ఇస్తాయా అన్నదానికి మీకు ఈ ఉదాహరణలన్నీ ఇవ్వడం జరిగింది. అందుచేత ధనం అదృష్టం ఎలా గ్రహదశలు ఇస్తాయి అన్నప్పుడు మీకు ఏ దశ నడుస్తుంది దాన్ని బట్టి అందిస్తారు. అట్లాగే ఎన్నో దశ అంటే ఇప్పుడు ఇంక మేషలగ్నం, అశ్విని నక్షత్రం, ఎన్నో దశ. అశ్విని నక్షత్రం అన్నప్పుడు ఇదే తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6వ దశ వస్తుంది రాహు దశ. రాహు దశ 6వ దశ వస్తుంది. 6వ దశ కాబట్టి 100% రాహు ఏ స్థితిలో ఎలా ఉన్నా యోగాన్ని, ధన విషయాల్లో యోగాన్ని, అదృష్టాన్ని ఇచ్చి తీరాలి. అంటే దశలు కూడా అలాగే తీసుకోవాలి. ఎన్నో దశ మీ జన్మ రాశికి. ఇప్పుడు 6వ దశ అనుకోండి, రాహు ఎక్కడైనా ఉండండి, 6వ దశ అనుకోండి, ఈ లగ్నానికి 6 ఏంటి? బుధుడు. ఈ బుధుడికి తృతీయం, షష్టమం వస్తుంది. అంటే తృతీయ భావం ఫలితాలు అందిస్తారు ఈ దశలో, షష్ఠ భావ ఫలితాలు అందిస్తారు. అలా తీసుకోవాలి. దశలు కూడా ఎన్నో దశ కనెక్ట్ అవుతుంది. 1వ దశ అంటే చిన్నప్పుడు, 2వ దశ అంటే ఇంకా పెరుగుతూ, 3వ దశ అంటే ఇంకా పెరుగుతూ, 4వ దశ అంటే ఇంకా పెరుగుతూ, 5వ దశ అంటే 6వ దశ యోగాన్ని 100% ఇస్తుంది. ఈ వీడియో చాలా రోజులు 1 year బ్యాక్ చేసి పెట్టి ఉన్నాను ఈ వీడియో. అందుచేత మనకి జరిగే దశ కూడా ఎన్నో దశ. తృతీయ దశ అయితే ఇబ్బంది ఉంటుంది. చతుర్థం గుడ్, పంచమం ఓకే, మళ్ళీ 6వ దశ గుడ్. ఇట్లాగా దశలకి మనం కనెక్ట్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. శుభగ్రహాలైనా పాపగ్రహాలు ఇస్తాయి. పాపగ్రహాలు కూడా 100% ధనాన్ని ఇస్తాయి. పాపగ్రహాలు కూడా ఇస్తాయి 100%. అదే శని భగవానుడు అనుకోండి, 100% యోగాన్ని ఇచ్చేస్తాడు శని భగవానుడు. శని భగవానుడు ఇచ్చినట్లయితే మరింత అద్భుతంగా ఉంటుంది ధన విషయాల్లో.
మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.